డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి పరభాషా చిత్రాలను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి సూపర్ హిట్లను కొట్టడంలో ఈయన దిట్టనే చెప్పుకోవచ్చు. రవిరాజ పినిశెట్టి గారి మూవీస్‌లో టాప్ 10 మూవీస్ లిస్ట్ ఈ వీడియోలో చూద్దాం. రవిరాజ పినిశెట్టి గారి టాప్ 10 మూవీస్‌లో ముందుగా మోహన్ బాబు గారిని కలెక్షన్ కింగ్‌గా మార్చిన పెదరాయుడు మూవీ రవిరాజ పినిశెట్టి గారి డైరెక్షన్‌లోనే వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలానే బలరామకృష్ణులు, రాజశేఖర్ గారు, శోభన్ బాబు గారు అన్నదమ్ములుగా నటించిన ఈ మూవీ కూడా థియేటర్స్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక టాప్ 10 లో మరో మూవీ విక్టరీ వెంకటేష్ గారి చంటి మూవీ కూడా రవిరాజా గారి డైరెక్షన్ లోనే వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలానే రవిరాజా గారి మూవీస్ లో మరో టాప్ మూవీ కొండపల్లి రాజా. ఇప్పటికీ ఈ మూవీ చాలా మందికి ఫేవరెట్ మూవీగానే ఉంది. ఇక మెగాస్టార్ చిరు ఇండస్ట్రీ హిట్ ఎముడుకు మొగుడు మూవీ కూడా రవిరాజా పినిశెట్టి గారి డైరెక్షన్ లోనే వచ్చి వన్ ఆఫ్ ది టాప్ మూవీగా నిలిచింది. రవిరాజా పినిశెట్టి గారి డైరెక్షన్ లో వచ్చిన మరో టాప్ మూవీ బాలయ్య బాబు గారు హీరోగా నటించిన బంగారు బుల్లోడు. స్వాతిలో ముత్యమంత సాంగ్ ఈ మూవీలోనిదే. ఇప్పటికీ ఆ మూవీ సాంగ్ వింటూనే ఉంటాం. రవిరాజా పినిశెట్టి గారి డైరెక్షన్ లో వచ్చిన మరో టాప్ మూవీ అన్నదమ్ముల అనుబంధానికి అద్దంలా నిలిచిన మా అన్నయ్య. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అలానే జగపతి బాబు గారు హీరోగా వచ్చిన అల్లుడు గారు వచ్చారు మూవీ కూడా రవిరాజా గారి డైరెక్షన్ లోనే వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక కమర్షియల్ సక్సెస్ ని పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి గారి ఎస్పీ పరశురామ్ మూవీ అలానే రాజా విక్రమార్క మూవీలు కూడా రవిరాజా పినిశెట్టి గారి డైరెక్షన్ లోనే వచ్చి వన్ ఆఫ్ ది టాప్ మూవీలుగా నిలిచాయి. ఇక రవిరాజా పినిశెట్టి గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చిన్న లైక్ కొట్టి వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.